ఈ రోజుల్లో వర్క్ ప్రపంచం ఎంత వేగంగా మారిపోతోందో కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్, ఇంకా ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఆర్థిక మార్పులు ఇవన్నీ మన కెరియర్ భవిష్యత్తు గురించి ఒక రకమైన టెన్షన్ క్రియేట్ చేస్తున్నాయి. మరి ఈ మార్పుల మధ్య మనల్ని మనం ఎలా సిద్ధం చేసుకోవాలి? పదండి, దీని గురించి కాస్త లోతుగా చూద్దాం. అస్సలు మనందర్నీ వేధిస్తున్న ఒక ముఖ్యమైన ప్రశ్న ఇదే. మనం నేర్చుకుంటున్న చదువులు, సంపాదిస్తున్న స్కిల్స్ రేపటి జాబ్ మార్కెట్కి నిజంగా సరిపోతాయా? లేకపోతే భవిష్యత్తులో ఉండబోని ఉద్యోగాల కోసం మన టైం వేస్ట్ చేస్తున్నామా? రండి, ఈ విశ్లేషణలో ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. ఇదిగోండి, ఈ సమస్య ఏదో మన ఊహించుకుంటున్నది కాదు, ఇది రియాలిటీ. స్వయంగా టీసీఎస్ సీఈఓ చెప్పిన మాట ఇది. సమస్య రోబోట్లొచ్చి మన ఉద్యోగాలు తీసేసుకోవడం కాదు, అసలు సమస్య మన దగ్గర సరైన ఆధునిక నైపుణ్యాలు లేకపోవడం. దీన్నే స్కిల్ మిస్మ్యాచ్ అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే, కంపెనీలకు కావలసిన స్కిల్స్కి, ఉద్యోగం కోసం వెళ్తున్న వాళ్ల దగ్గరున్న స్కిల్స్కి మధ్య చాలా గ్యాప్ ఉందన్నమాట. సరే, ప్రాబ్లం ఏంటో మనకు క్లియర్గా అర్థమైంది కదా. ఇక సొల్యూషన్ గురించి మాట్లాడుకుందాం. పాత పద్ధతుల్ని పక్కనబెట్టి ఈ సిచ్యువేషన్కి ఎలా రెడీ అవ్వాలనే దానిపై ఓ కొత్త రకమైన ఆలోచనా విధానాన్ని చూద్దాం. అదే ఫ్యూచర్ రెడీగా మారడం. ఈ ఫ్యూచర్ రెడీ అనే మాట ఏదో గాల్లోంచొచ్చింది కాదు. దీని వెనక CASEL, సివిక్ లాంటి పెద్ద పెద్ద సంస్థల రీసెర్చ్ ఉంది. వాళ్ల రిపోర్ట్ ప్రకారం విద్యార్థుల సక్సెస్కి ఇది ఒక కొత్త రోడ్ మ్యాప్ అన్నమాట. సో మనం మాట్లాడుకుంటున్న దానికి ఒక సాలిడ్ బేస్ ఉంది. ఇంతకీ ఈ ఫ్యూచర్ రెడీనెస్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఇది కేవలం జాబ్ కొట్టడం గురించో, డిగ్రీ సంపాదించడం గురించో కాదు. ఇది దానికంటే చాలా పెద్దది. మన కెరియర్లో, మన చుట్టూ ఉన్న సమాజంలో, ఇంకా మన పర్సనల్ లైఫ్లో, ఇలా అన్నింటిలోనూ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్లడానికి కావలసిన నాలెడ్జ్, స్కిల్స్, ఇంకా ఆ డ్రైవ్, ఇవన్నీ కలిగి ఉండటమే ఫ్యూచర్ రెడీనెస్. ఇక్కడ చూడండి, ఈ తేడా మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంతకుముందు ఎలా ఉండేది? చదువైపోయాక కాలేజ్ లేదా కెరియర్, ఈ రెండే ఆప్షన్లు. కానీ ఇప్పుడు ఆలోచించే విధానం పూర్తిగా మారిపోయింది. కొత్త విజన్ ఏంటంటే, భవిష్యత్తుకు సిద్ధమవ్వడం. అంటే కెరియర్తో పాటు కమ్యూనిటీతో మనకున్న సంబంధం, మన పర్సనల్ లైఫ్, ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్లడం. ఇది బతకడం కాదు, పరిపూర్ణంగా జీవించడం అన్నమాట. ఓకే, బాగుంది. ఫ్యూచర్ రెడీగా ఉండాలి అంటున్నాం. మరి దానికి ఎలాంటి స్కిల్స్ కావాలి? ఇక్కడ మనం రెండు ముఖ్యమైన కేటగిరీల గురించి మాట్లాడుకుందాం. ఒకటి టెక్నాలజీ, రెండు మనలోని మానవత్వం. ఈ రెండింటినీ సరిగ్గా బ్లెండ్ చేయగలిగితేనే అసలైన విజయం. ముందుగా టెక్నికల్ స్కిల్స్ ఏంటో చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, డేటాను అర్థం చేసుకోవడం, అనలైజ్ చేయడం, సైబర్ సెక్యూరిటీపై అవగాహన, గ్రీన్ టెక్నాలజీస్, ఇంకా కోడింగ్ రాకపోయినా పనిచేసుకోగల నో కోడ్, లో కోడ్ టూల్స్. ఇవన్నీ ఒకప్పుడు కేవలం టెక్ ఉద్యోగాలకే అనుకునేవాళ్లం. కానీ 2030 నాటికి ఇవి దాదాపు ప్రతి ఫీల్డ్లో బేసిక్ రిక్వైర్మెంట్స్ అయిపోతాయి. 85%. జస్ట్ ఈ నంబర్ చూడండి. దేనికి సంబంధించి ఉంటుందనుకుంటున్నారు? ఒక్క సెకను ఆలోచించండి. ఎందుకంటే దీని వెనక ఉన్న విషయం మిమ్మల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది. అవును, జాబ్లో మన సక్సెస్లో 85% వాటా మనలోని హ్యూమన్ స్కిల్స్ వల్లే వస్తుందట. షాకింగ్గా ఉంది గదా? ఇది నేను చెప్తున్నది కాదు, హార్వర్డ్ లాంటి యూనివర్సిటీలు ఏళ్ల తరబడి చేసిన రీసెర్చ్ చెప్తున్న నిజం. టెక్నికల్ నాలెడ్జ్ కేవలం 15% మాత్రమే. దీన్ని బట్టి హ్యూమన్ స్కిల్స్ ఎంత పవర్ఫుల్లో మనం అర్థం చేసుకోవచ్చు. వీటిని మనం చాలాసార్లు సాఫ్ట్ స్కిల్స్ అని తేలిగ్గా అనేస్తాం. కానీ నిజానికి ఇవి పవర్ స్కిల్స్. అవేంటంటే కమ్యూనికేషన్, టీంతో కలిసి పనిచేయడం, ఎలాంటి పరిస్థితికైనా అడాప్ట్ అవ్వగలగడం, క్లిష్టమైన సమస్యల్ని సాల్వ్ చేయడం, క్రియేటివ్గా ఆలోచించడం, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ టెక్నాలజీ ఎప్పటికీ రీప్లేస్ చేయలేని మనలోని సూపర్ పవర్స్. అయితే ఈ టెక్ మరియు హ్యూమన్ స్కిల్స్ని నేర్పించడానికి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మారాలి కదా? అవును, ఆల్రెడీ మారుతోంది. ఆ కొత్త విద్యా విధానం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇందులో మొదటిది పర్సనలైజ్డ్ లెర్నింగ్. అంటే ఏంటంటే, క్లాస్లో అందరికీ ఒకేలా పాఠం చెప్పడం కాదు. ప్రతి స్టూడెంట్ బలాలు, బలహీనతలు ఏంటో గుర్తించి వాళ్ల స్పీడ్కి, అవసరాలకి తగ్గట్టుగా చదువు చెప్పడం. టెక్నాలజీ వల్ల ఇప్పుడిది సాధ్యమవుతోంది. ఇక రెండవది ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే కేవలం పుస్తకాల్లోని థీరీలు చదవడం ఆపేసి, నిజ జీవితంలో ఎదురయ్యే ఒక సమస్యను తీసుకొని దానికి సొల్యూషన్ కనుక్కోవడం. ఈ ప్రాసెస్లో వాళ్లకు తెలియకుండానే చాలా ప్రాక్టికల్ స్కిల్స్ నేర్చేసుకుంటారు.
మూడోది హైబ్రిడ్ లెర్నింగ్. ఇది మనందరికీ కరోనా తర్వాత బాగా అలవాటైపోయింది. క్లాస్రూంలో టీచర్ చెప్పే పాఠాలతో పాటు ఆన్లైన్ టెక్నాలజీని కూడా వాడ్డం. దీనివల్ల ఎప్పుడు ఎక్కడ నేర్చుకోవాలనే ఫ్లెక్సిబిలిటీ స్టూడెంట్స్కి దొరుకుతుంది. సో ఈ పర్సనలైజ్డ్ ప్రాజెక్ట్ బేస్డ్ హైబ్రిడ్ లెర్నింగ్ ఈ 3 మోడల్స్ కలిసి ఏం చేస్తున్నాయో చూసారా? స్టూడెంట్స్కి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాయి, తమ చదువుపై వాళ్లకే ఒక ఓనర్షిప్ కల్పిస్తున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా నేర్చుకున్న స్కిల్స్ని రియల్ వరల్డ్లో ఎలా వాడాలో చూపిస్తున్నాయి. సింపుల్గా చెప్పాలంటే ఇవి వాళ్లను ఫ్యూచర్కి పర్ఫెక్ట్గా రెడీ చేస్తున్నాయి. సరే, ఇప్పటిదాకా ఎడ్యుకేషన్ సిస్టమ్స్ గురించి మాట్లాడాం. ఇప్పుడు ఫోకస్ని మన మీదకు, మన మైండ్ సెట్ మీదకు షిఫ్ట్ చేద్దాం. ఫ్యూచర్ రెడీగా ఉండడంలో మన పర్సనల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఇక్కడ అత్యంత కీలకమైనది ఈ మైండ్ సెట్, లైఫ్ లాంగ్ లెర్నింగ్. అంటే చదువు అనేది కాలేజీతోనో డిగ్రీతోనో ఆగిపోయేది కాదు. అది జీవితాంతం కొనసాగే ఒక ప్రయాణం. ఎందుకంటే నిరంతరం మారుతున్న ఈ ప్రపంచంలో మనం నిలబడాలంటే నిరంతరం నేర్చుకుంటూ ఉండటమే ఏకైక మార్గం. మరి లైఫ్ లాంగ్ లెర్నర్గా మారాలంటే ఏం చేయాలి? దానికి ఒక 5 సింపుల్ హ్యాబిట్స్ ఉన్నాయి. ఫస్ట్, ఎప్పుడూ క్యూరియస్గా ఉండాలి, ప్రశ్నలు అడుగుతూ ఉండాలి. 2, చిన్నవైనా సరే గోల్స్ పెట్టుకోవాలి, అవే మనల్ని మోటివేట్ చేస్తాయి. 3, నేను నేర్చుకోగలను అనే గ్రోత్ మైండ్ సెట్ని పెంచుకోవాలి. 4, మనం ఎంత నేర్చుకున్నామో ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవాలి. ఇక 5వది, ఫార్మల్ కోర్సులతో పాటు మనకు మనంగా కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. ఈ 5 అలవాట్లు చేసుకుంటే చాలు, ఎవరైనా సరే ఫ్యూచర్కి రెడీ అయిపోవచ్చు. చివరిగా ఈ ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఫ్యూచర్ అంటే ఏదో ఒకే జాబ్ టైటిల్కు అతుక్కుపోవడం కాదు. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగల, కొత్త విలువను సృష్టించగల స్కిల్స్ని మనలో మనం నిర్మించుకోవడం. కాబట్టి ఈ ప్రశ్నతో ముగిద్దాం. మీ లెర్నింగ్ జర్నీని ఈరోజు ఎలా మొదలుపెట్టబోతున్నారు?